ఖమ్మం నగరంలో ప్రధాన రోడ్లన్నీ గుంతలమయంగా మారాయి. దీంతో అటుగా వెళ్లే నడకదారి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గాయాల పాలైన వారు హాస్పిటల్స్ కు చేరుకుంటున్నారు. అధికారులు ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. పాలకులు స్పందించకుంటే పెను ప్రమాదం జరిగే అవకాశం ఉందంటున్న నగర వాసులతో మా ప్రతినిధి యాకేష్ మరింత సమాచారం అందిస్తారు. నగరంలో రోడ్లన్నీ చిత్తడిగా మారాయి. ఏ ప్రధాన రహదారి చూసినా గుంతలమయంగా కనిపిస్తున్నాయి. అటు నడకదారిలో వెళ్లేవారు, వాహనాల్లో ప్రయాణించే వారు కూడా నరక యాత్ర అనుభవిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. చిన్న చిన్న చినుకులకే రోడ్ల మీద గుంతలు ఏర్పడి అందులో నీళ్లు నిలిచిపోయి అటు వాహనదారులకు కనిపించని పరిస్థితులలో నిలిచిపోతున్నారు. మరోవైపు కాల్వర్టును కూడా సరిగ్గా నిర్మాణం చేయకపోయిన నేపథ్యంలో అటు వాహనదారులు కింద పడిపోయి తీవ్ర గాయాలైన ఘటనలు కూడా ఖమ్మం నగరంలో చోటు చేసుకుంటున్నాయి. అటు అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, కాంట్రాక్టర్లో నాణ్యత లోపాల వల్ల ఈ రోడ్లన్నీ కూడా చిత్తడిగా మారిపోతున్నాయి. అంటే దాదాపు 6 నెలలు సంవత్సరం లోపు వేసిన రోడ్లు కూడా ఎక్కడికక్కడ ఖరాబ్ అయిపోతున్నటువంటి పరిస్థితి ఖమ్మం నగరంలో కనిపిస్తా ఉంది. అయితే ఖమ్మంలో రోడ్ల దుస్థితిని సిపిఐ పార్టీ పరిశీలిస్తా ఉంది. ఆయా ప్రాంతాల్లో కూడా పాదయాత్రల ద్వారా వెళ్తూ పరిశీలిస్తూ కూడా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేయబడుతున్నారు. అయితే ఈ క్రమంలో అసలు రోడ్ల దుస్థితి ఎలా ఉంది, అధికారులు ఈ అంశానికి సంబంధించి ఏమంటున్నారు అన్న అంశాలకు సంబంధించి సిపిఐ నేతలు ఉన్నారు. ఖమ్మం నగరంలో రోడ్లన్నీ కూడా చిత్తడిగా మారిపోయి గుంతలమయంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీటిని మీరు ఎట్లా గుర్తిస్తున్నారు? ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో అన్ని ప్రాంతాల్లో రోడ్లు మాత్రం అధ్వానంగా మారిపోయినాయి. ఒక చుక్క నీళ్లు పడితే మొత్తం గుంటల్లో నీళ్ళు వచ్చేసి బురదమతం అయిపోతుంది. ఒక బండి ఏదైనా పోవాలంటే ఆ బండి దాంట్లో పడిపోతే రిమ్ముతో పాటు బండి మొత్తం కూడా రిపేర్కి పోయే పరిస్థితి వచ్చేది. ప్రధానంగా ఏంటంటే కొత్త బస్ స్టాండ్, అదే విధంగా మనకు సుందరనగర్, 3 టౌన్ ఏరియా ప్రాంతంలో, అదే విధంగా పాత బస్ స్టాండ్, మైరు సెంటరు, ఈ ప్రధాన రహదారుల్లో మాత్రం రోడ్లు మాత్రం కనబడే పరిస్థితి లేదు. ఎక్కడ చూసినా సరే గుంటలు ఉంటాయి. దీని మీద ఏంటంటే అధికారులకు కలిసి అయ్యా ఈ రోడ్లు ఇట్లా ఉన్నాయి, మరమ్మతులు చేయాలా, ఎక్కడ కూడా నీళ్ళు ఆగిపోతున్నాయి, నీళ్ళు ఆగిపోతే దాంట్లో దోమలు వస్తే దాని అంటువ్యాధులు వచ్చే పరిస్థితి ఉందని చెప్పి అధికారులకు చెప్తే చూద్దాం చేద్దాం అంటున్నారు. అంటే పాలన మీద ఇంకా అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ పట్టు రాలేదు. పట్టు లేని పరిస్థితుల్లో అధికారులు కూడా ఏం చేసే పరిస్థితి లేదు. చూద్దాం చేద్దామని టైం దాటేస్తున్నారు. ఈ రోడ్లు మాత్రం మొత్తం ఎక్కడక్కడ రోడ్లు గుంటలు పడిపోయి, రోడ్లతో పాటు డ్రైనేజ్ వ్యవస్థ కూడా అధ్వానం ఉంది. అక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కనీసం అక్కడ మూతలు లేని పరిస్థితి ఉన్నది. డ్రైనేజ్ పక్కన బండ్లు పడిపోయి మనుషులు కూడా దెబ్బలు తగిలే పరిస్థితి కూడా ఈ రోజుల్లో ఉంది. ఈ పరిస్థితి ఈ 4 చుక్కలు నీళ్లు పడుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఇంకా బురద మతం అయిపోయే పరిస్థితి ఈ ఖమ్మం పట్టణంలో ఉన్నది. మీరు వాహనదారులుగా రోడ్ల వెంట వెళ్తున్నటువంటి క్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? వెళ్ళేదారిలో పెద్ద పెద్ద గుంటలు ఉన్నాయి, దాంట్లో బండ్లు పడి బండి కావడం అట్లా మొత్తం జరుగుతున్నాయి. ఇదివరకు కూడా చాలా మంది కింద పడ్డారు. దాంట్లో పడి ఆ సైడ్ లో అక్కడ మోడీలో కూడా చాలా మంది పడ్డారు. ఇక్కడ స్కూల్ పిల్లలు చాలా మంది సైకిల్ నుంచి పడ్డారు. ఇక్కడ కూడా దీంట్లో కూడా కార్లే పోతున్నాయి డైరెక్ట్ గా. కొంచెం దృష్టిలో చేయాలని కోరుతున్నాం. వర్షాకాలంలోనే ఇలాంటి సమస్యలు కాదు సార్, ఇది గత 3 సంవత్సరాలు ఇద్దా ఉంది సార్, 3-4 సంవత్సరాలు ఇస్తా ఉంది. పెద్ద పెద్ద కార్లు గుంట్లో పడేది సార్. కార్లు కానీ చిన్నపిల్లలు, ఇప్పుడు ఇది స్కూల్ రోడ్డు, కంపల్సరీ బస్ స్టాండ్ రోడ్ సార్. ఇది బస్ స్టాండ్ పై రోడ్, మెయిన్ రోడ్. ఇది కంపల్సరీ రోజు 2-3 పడతారు సార్. అక్కడ అంత దెబ్బలు తిరగడం, ఫ్యామిలీతో అట్లా చిన్నపిల్లలకి, లేడీస్ కి చాలా ఇబ్బంది కలుగుతారు. ఎప్పుడు ఎవరు చెప్పినా కానీ పట్టించుకోవట్లేదు. కనీసం కార్పొరేట్ కూడా అవ్వట్లేదు సార్. ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవట్లేదు. ఓకే, ఇది స్థానికులు చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి నేపథ్యం. నగరంలో ఉన్నటువంటి ప్రధాన రహదారులన్నీ కూడా గుంతలమయంగా ఏర్పడ్డాయి. అటు కాంట్రాక్టర్లు కూడా అటు సైడ్ కాలువలను నిర్మించినటువంటి క్రమంలో వాటిని పూర్తి స్థాయిలో నిర్మించకుండా వదిలివేయడం నేపథ్యంలో కూడా ప్రజలు కొంత ఆ కాలువల్లోకి, రోడ్ల మీద పడి కాలువల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్తున్నారు. ఖమ్మం నగరంలో ఉన్నటువంటి ప్రధాన రోడ్లన్నీ ఇలాగే మారిపోయాయి. ఖమ్మం 1 టౌన్, 3 టౌన్, 2 టౌన్, ఖానాపురం, హవేలీకి సంబంధించినటువంటి రోడ్లన్నీ కూడా గుంతలమయంగా ఏర్పడ్డాయి. మొత్తం ఖమ్మం నగర కార్పొరేషన్ లో 60 డివిజన్లు ఉంది. అతిపెద్ద కార్పొరేషన్ ఇది తెలంగాణలో. ఇలాంటి కార్పొరేషన్ లో అధికారులకు పట్టు లేదు. అటు కార్పొరేటర్లు కూడా క్షేత్రస్థాయికి వెళ్లి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో విఫలమవుతున్నారు. ఇదే పద్ధతి కొనసాగితే మాత్రము అటు ప్రజలు
ప్రమాదాల బారిన పడి ఇప్పటికే గాయాల పాలవుతున్నారు. ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. ఆ అధికారులు అటు కార్పొరేటర్లు తక్షణమే క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి రోడ్ల మీద ఏర్పడినటువంటి గుంతలైతేంటి, అటు డ్రైనేజీకి కాలువలకు సంబంధించినటువంటి అంశాలను పరిష్కరించాలని కోరుతున్నారు. మరోపక్క రోడ్లు వేసినటువంటి కాంట్రాక్టర్లు కూడా నాణ్యతా ప్రమాణాలు పాటించకపోయినటువంటి నేపథ్యంలోనే రోడ్లు వేసిన కొద్ది కాలంలోనే చిన్న వర్షాలకి గుంతలు ఏర్పడుతున్నాయి. ఎక్కువ వాహనాలు రాకపోకలు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆ తాకిడికి రోడ్లు తట్టుకోలేక కూడా వెంటనే పాడైపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అటు ఆ కాంట్రాక్టర్ల మీద కూడా తగిన చర్యలు తీసుకుంటేనే మరొకసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కావాలని కూడా స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. కెమెరామెన్ శరత్ తో యాకేష్, జీ తెలుగు న్యూస్ ఖమ్మం.